చెప్తే ఆగాడట ఆయన. ఆగిన తర్వాతన ఇక ఆ బ్యాచ్ ఎవరైతే ఇది చెయ్యాలనుకున్నారో వాళ్ళకి ఇక కడుపు రగిలుతా ఏదో ఒకటి చెయ్యాలనేసి. లోకల్ గా ఉన్నటువంటి ప్రభుత్వ సహకారం ఉంటది వాళ్ళకి, ఇంకేదో ఒకటి చెయ్యాలి. ఇంకోటి అట్లని ఏ ఊరు మధ్యలోనూ చేస్తానే కుదరదు ఇప్పుడు పరిస్థితి. ఊరు చివరినది పాల్గావ్ అనేది, ఎక్కడో మారుమూల ఉంటుంది కాబట్టి అట్లాంటి ప్లేస్ దగ్గర టూరిస్టులు ఎక్కువ వస్తున్నారు కాబట్టి. ఇంకోటి ముస్లిం ఎప్పుడు పేదరికంలోనే ఉండాలి, ధనవంతుడు కాకూడదు, అది వాళ్ళ ఉద్దేశం. ముస్లింల అభ్యున్నతికి నడిపే సంస్థలు కానీ ముస్లింని పేదరికంలోనే ఉంచుతాయి. ఎందుకంటే భవిష్యత్తులో మరి కొంతమంది తీవ్రవాదులు పుడతారు అప్పుడు పేదరికంలో ఉంటాయి. అదే ముస్లిం వెల్ సెటిల్డ్ అయితే మీరు చూడండి, ఇప్పుడు ఓవైసీ ఇంట్లో నుంచి ఎవరైనా టెర్రరిస్ట్ పుట్టాడా? లేకపోతే కనుక అట్లాంటి ముస్లిం పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో నుంచి ఎవరు టెర్రరిజంలోకి పోలేదు కదా. అట్లాగే వీళ్ళకి ఇక్కడ టెర్రరిస్టులు తయారు కావాలంటే ముస్లింలు పేదరికంలోనే ఉండిపోవాలి. ఇప్పుడు ప్రతి ఏడాది కూడా ఈ 5 నెలలు బాగా బెనిఫిట్ వాళ్ళకి. ఈ 5 నెలల్లో కనీసం 2 లక్షల నుంచి 10-15 లక్షలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. అవి ఏడాది అంతా గడుపుతారు వాళ్ళు. మిగతా టైంలో 100 రూపాయలు 1000 రూపాయలు వచ్చేటటువంటి సంపాదన, అదే ఈ టైంలో లక్షల్లో వస్తుంది డబ్బులు. ఇప్పుడు ఒక దాని ఏమంటారు, గుర్రం ఎక్కించుకెళ్ళేవాడు ఉన్నాడు, 500 రూపాయలు తీసుకున్నాడు అనుకోండి, రోజుకో 10 సార్లు వేస్తే 500 5,000 రూపాయలు వస్తుంది. రోజుకి నెలకు వచ్చేటప్పటికి 35 లక్షన్నర, 5 నెలలు అంటే 7.5 లక్షలు వచ్చేస్తాం మినిమం. 7.5 లక్షలు అంటే చాలా పెద్దది కాశ్మీర్ లాంటి చోట. ఏడాది పొడుగునా దర్జాగా బతికేయచ్చు. ఇట్లాంటి బ్రతకనీయకూడదు వాళ్ళని. వాళ్ళు పేదరిక